తెల్లారు లేస్తే మనం విపక్షం మీదకి రాజకీయ ప్రత్యర్థుల మీదకి ప్రయోగిస్తున్న ఆయుధం సిట్ కదా. టీటీడీ వ్యవహారాల్లో సిట్టు, మద్యం ఆరోపణలు, నకిలీ మద్యం డంపులు దొరికితే సిట్టు, కూర్చుంటే సిట్టు, నుంచుంటే సిట్టు. ఇదే కదా ఏపీలో నడుస్తున్న రాజకీయం. పైగా మద్యం లాంటి కేసుల్లో సిబిఐకి అప్పగించండి, కేంద్రం తెలుస్తుంది అంటే ఆహా ఇవ్వం, సిట్టే ఉండాలి అని కదా మనం అంటున్నాం. ఎందుకంటే సిట్టు మన చేతిలో ఉంటుంది, మనం చెప్పినట్టు నడుస్తుంది, మనం అనుకున్నది జరుగుతుంది అనే ఫీలింగ్ కావచ్చు. మరి ఇలా సిట్ మీద రాజకీయం నడుపుతూ గత ప్రభుత్వం సిట్ వేసిన కేసులో క్లీన్ చిట్ తెచ్చుకోవటం అంటే దీని రిపర్కషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో ఎలా ఉంటాయి? ఇది కదా పాయింట్. ఇప్పుడు సపోజ్ ప్రత్యర్థుల మీద పెట్టిన మద్యం కేసులు కానీ ఇంకా మిగతా కేసుల్లో కానీ సిట్లే కదా విచారణ జరుపుతున్నది. అంటే రేపు ఒకవేళ 2029లో అధికారం మారితే గనక వాళ్ళు రాగానే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చు అనమాట. దానికి లైన్ క్లియర్ చేసాం మనం. ఇదే కదా జరిగేది. అప్పుడు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకుంటే ఇప్పటి విచారణలో మీడియా హంగామాలు, రోజు డైలీ సీరియల్ లాగా రాసే కథనాలు అన్ని ఊరకనే పోయినట్టు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాసినట్టే అయిపోతుంది కదా. పైగా నైతికత ఎక్కడ ఉంటుంది వాళ్ళని క్వశ్చన్ చేసేందుకు? అప్పుడు పాయింటే కదా. అంటే మనం ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేశాము, తర్వాత వ్యవస్థల మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కనీసం రేషనల్ గా విచారణ జరిపి ఇదిగో ఇక్కడ అనుమానాలకు తావిచ్చింది, ఇదిగో ఇక్కడ ఇది జరిగింది, ఈ లోటుపాట్లను ఇలా రెక్టిఫై చేస్తాం అని చెప్పడం కూడా లేదు. నేరుగా చంద్రబాబు క్లీన్ చిట్టే. ఇలాంటివి చూసినప్పుడే మనం వ్యవస్థతో చెడుగుడాడుతున్నామా, రాజకీయ అధికారాన్ని గ్రాంటెడ్కి తీసుకున్నామా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే ధర్మకర్తృత్వం ఇచ్చినట్టు, అంటే ఇనపెట్టి తాళాలు ఇచ్చినట్టు ఎవరికి ఎంత దక్కేలాగే చేయాలి, పథకాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అని జుడిషియస్గా డెమోక్రటిక్ స్పిరిట్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని కదా దాని అర్థం. అలా కాకుండా మన కేసులకి మనమే క్లీన్ చిట్ ఇచ్చేసుకుని మన అధికారాన్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అణచడానికి, నోరెత్తిన వాళ్ళ గొంతు నొక్కడానికి ఉపయోగించామనుకోండి, ఇప్పుడు కాకపోతే ఏదో రోజు వ్యవస్థ నిద్రలేస్తుంది, ప్రజలకి ఆలోచన మేల్కొంటుంది కదా. మనం ఈ విచక్షణ ఎందుకు మర్చిపోతున్నాం?